కేసీఆర్ గారి కూతురు కవిత కొత్త పార్టీ పెట్టిందట. నేనేమో అమెరికాలో చాలా బిజీగా ఉన్నాను. ఇరాన్ యుద్ధం ఆపకపోతే 850,00,00,000 ప్రజలు నష్టపోతారు 200 దేశాల్లోని. రాత్రి పగలు ట్రంప్ గారితో, స్పీకర్ మైక్ జాన్సన్స్‌తో, లీడర్స్ అందరితో చర్చలు జరిపిస్తున్నారు. ఈ లోపున మన తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి అనేక మంది ఇంతకుముందు ఎలా పార్టీలు పెట్టారో, అలాగే తెలంగాణను సర్వనాశనం చేయడానికి కవిత ఇంకొక పార్టీ పెట్టింది. ఎవరు పెట్టించారు? ఎందుకు పెట్టించారు? అవన్నీ మీకు తెలుసు. అందుకే 1000 మంది ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్‌లో ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. కేవలం తండ్రితో ఉన్న గొడవ. అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు 2008లోనే. కవిత నా చారిటీ సిటీకి వచ్చినప్పుడు, సార్ మీరు 10,00,00,000 అడిగితే 15,00,00,000 ఇస్తానన్నా. కవిత అడుగుతుంది ఎంత ఇమ్మంటారంటే, కవిత నమ్మొద్దు, ఏమీ డబ్బులు ఇవ్వద్దు అని. కేవలం అన్నతో ఉన్న గొడవలతో తండ్రి సెటిల్ చేయకపోతే లక్షల కోట్లు ఆస్తి కొరకు, ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడినప్పుడు 1,40,000 మిగిలింది. ఆయన 10 సంవత్సరాలు ఏలినప్పుడు 25 లక్షల కోట్లు దాదాపు బడ్జెట్. ఆ తర్వాత 8 లక్షల కోట్లు అప్పు. అంటే 33 ప్లస్ దాదాపు 35 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు మిగిలింది? తనకి ఎన్ని లక్షల కోట్లు ఇవ్వాలి? నాకెందుకు సీఎం పోస్ట్ ఇవ్వరు? నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నేను ఖర్చు పెడతాను అని ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రంట్ పేజీలో న్యూస్లో వేయించుకొని, మన బీసీ అంటే నేను బీసీగా మాట్లాడుతున్నాను, మన కాపులు, నేను కాపుగా మాట్లాడుతున్నాను, ఎస్సీ మన ఎస్సీ, ఎందుకంటే నేను ఎస్సీ దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కనుక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా నేను సేవ చేశాను కాబట్టి మనల్ని మోసం చేయడానికి మరలా కవితని దించారు. 80 సంవత్సరాలు మన బీసీల్లో ఒక్కడు ముఖ్యమంత్రి అయ్యాడా? 60% ఉన్నాం. మన కాపుల్లో ఒక్కడిని ముఖ్యమంత్రి చేశారా? 27% ఉన్నాం. మన దళితులు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ని కానీ ఒక్కరిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడున్న పార్టీలు 12 మంది రెడ్లు అయ్యారే. 3% ఉన్న వాళ్ళు 3 అయ్యారే. మనల్ని అవ్వనెవరు? వాళ్ళదే దోచుకోవడం, దాచుకోవడం, ఖర్చు పెట్టడం. అందుకే కవిత 1000 కోట్లు దోచుకున్నది, 1000 కోట్లు దాచుకున్నది, లక్షల కోట్లు సంపాదించడానికి తండ్రితో ఫైట్ చేసి, శర్మిల ఏ విధంగా అన్నతో, జగన్తో ఫైట్ చేసి, అప్పుడే చెప్పాను శర్మిల పార్టీ ఫైట్ కొరకే, సక్సెస్ అవ్వదు, క్లోజ్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో కలిసిపోతాడు. చిరంజీవి కంప్లీట్గా కాంగ్రెస్ పెట్టిన పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతాడని 2008లో నేను చెప్పలేదా? 2011లో ఆయన విలీనం అయిపోలేదా ఎంపీ తీసుకొని? ఇంకెన్నిసార్లు మోసపోతారు? మంచి వారికి అవకాశం ఇవ్వలేదా కోదండరాం లాంటి వాళ్ళకి? కనుక ఈ ఇప్పుడున్న 2-3 కులాలే కదా 80 సంవత్సరాలు మన తెలుగు రాష్ట్రాలు ఏలుతున్నాయి. ఈరోజు తెలంగాణ అప్పు 10-12 లక్షల కోట్లు, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు. అప్పులు ఎలా తీర్చుతారని అడిగితే కవిత అంటది 1,00,000 కోట్లు మిగిలి ఉన్నాయట. అంటే ఆవిడ కనీసం ఏబిసిడీలు కూడా తెలియదు. 1,00,000 కోట్లు మిగలలేదు. సంవత్సరానికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అప్పు చేస్తుంది 1,00,000 కోట్లు దాటి. వడ్డీ దాదాపు 50,000 కోట్లు. ఆదాయం కేవలం 2 లక్షల కోట్లే. అర్థం చేసుకోండి. వీళ్ళ వలన, కవిత వలన ఎవ్వరికి ఒరిగేది ఏమీ లేదు. కేవలం తన ఫైట్ కొరకు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ ఏకము కండి గద్దరన్న చేరిన ప్రజాశాంతి పార్టీ. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు మాల, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు మాదిగ. కులాలను పక్కకు పెట్టి రండి పాల్ గారితో చేరుదామని మన ప్రజాశాంతి పార్టీలో చేరారు. రిటైర్డ్ డీజీపీ సాంగ్లియానా గారు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. ఇలాంటి 100 మంది గద్దరన్న లాంటి వారు ఎందుకు చేరారు? నేను ఒక్కడనే అభివృద్ధి చేయగలను, అప్పులు తీర్చగలను, కంపెనీలు తీసుకొచ్చాను, కంపెనీలు తీసుకురాగలను, ఎకానమీని డబుల్ చేయగలను. ప్రపంచంలో ఉన్న నాయకులందరూ నాకు తెలుసు, బిజినెస్ లీడర్స్ అందరూ తెలుసు. ఇప్పుడు వరకు 100 కంపెనీలు తీసుకొచ్చాను, అప్పుడు చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు అంటే మన రాష్ట్రాలు బాగుపడాలి, మన దేశం బాగుపడాలి. చైనా జీడిపి 22 ట్రిలియన్కి వెళ్ళిపోయింది. 37 సంవత్సరాల కిందట మనం ఈక్వల్ జీడిపి మంది కూడా, చైనాది కూడా సేమ్ జీడిపి ఆల్మోస్ట్. ఈరోజు మనం అడుక్కుంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు. కనుక యూత్ 60 లక్షలు ఉద్యోగాలు ఇస్తానంటది, 6 లక్షలు. దానికి ఏముంది? దానికైనా విలువ ఉందా? కేసీఆర్ గారు 100 మాట్లాడలేదా? రేవంత్ రెడ్డి 100 వాగ్దానాలు చేయలేదా? మోదీ గారు డాలర్ని రూపాయిని ఈక్వల్ చేసేస్తాననలేదా? 56 రూపాయలు ఉన్నప్పుడు. ఇప్పుడు అదే డాలర్ 96 రూపాయలు అయింది. వీళ్ళని నమ్మి మీరు మోసపోతారా? మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలు అందరూ ఏకం అవుదామా? మీరే నిర్ణయం తీసుకోండి. మోసపోతారా? మరొక 80 సంవత్సరాలు మోసాన్ని ఆపి వచ్చే 2-3 సంవత్సరాలు అందరము ఏకమయ్యి
ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఐఏఎస్లు, రిటైర్డ్ ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్, ముఖ్యంగా యూత్ జాబులు నేను ఒక్కడనే తేగలను. అప్పులు నేను ఒక్కడనే తీర్చగలను. అభివృద్ధి నేను ఒక్కడనే చేయగలను. అందుకే ఈరోజు ట్రంప్ మొదలుకొని ప్రపంచ నాయకులందరూ నా సలహాలు తీసుకుంటున్నారు. నాతో కూర్చుంటున్నారు. నాతో సమయం గడుపుతున్నారు. ఎందుకు? ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు కానీ ఎవరు సాల్వ్ చేయగలరు? చేయలేరు. చేయగలిగారా? రోజు 2 తెలుగు రాష్ట్రాల అప్పు 25 లక్షల కోట్లు అయిపోయింది. దేశం అప్పు వందల లక్షల కోట్లు అయిపోయి ఎవరైనా తీర్చగలిగారా? మరి తెలుసుండి మీరు మోసపోతారు ఎందుకు? మరలా ఈ అవినీతి కుటుంబ కుల అవినీతి కుట్ర పాలకుల్ని ఎందుకు మీరు మళ్ళీ సపోర్ట్ చేస్తారు? ఎస్, వాళ్ళు మీడియాకు ₹1 ఇచ్చి ఫ్రంట్ పేజ్లో వస్తారు. అదొద్దు మనకి. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. ఆ అభివృద్ధి మనమే చేయాలి. మనం అందరం కలిసి పోరాడాలి. ప్రజాశాంతి పార్టీ, అవినీతి లేని పార్టీ, అందరినీ అభివృద్ధి చేసే పార్టీ. మీరు నేను కలిసి చేద్దాం. 2028, 29 ఎలక్షన్లో సంపూర్ణ మెజారిటీతో 2 తెలుగు రాష్ట్రాల్లో గెలుద్దాం. అభివృద్ధి అంటే చేసి నేను చూపిస్తాను. మీరందరూ 7569441275 గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు 100 మందిని 1000 మందిని చేర్చి ఈ ఇరాన్ యుద్ధం సాల్వ్ అవగానే నేను మరలా వస్తాను కాబట్టి కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేద్దాం. వీ కెన్ డూ ఎనీథింగ్. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. మీడియా మిత్రులారా, అందరికీ ఈ వీడియో షేర్ చేసి రాష్ట్రాలు కాపాడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.